అసలు అంటే నీ దగ్గర ఈ సింగింగ్ టాలెంట్ ఉందని ఎప్పుడు బయటపడ్డది అసలు? ఈ సింగింగ్ టాలెంట్ అంటే చిన్న ఉన్నప్పటి నుంచే వాడేదాన్ని అన్న. స్కూల్లో ఓకే. ఉన్నప్పుడు, ఇక కాలేజ్లో ఉన్నప్పుడు పాడేదాన్ని. హ్మ్. ఇక స్కూల్లో ఎప్పుడు మంచిగా జెండా వందరం వచ్చినా కూడా ఇక ఇట్లా బాగా పాడిచ్చేవాళ్ళు అనమాట. మంచిగా ఎంకరేజ్ చేసేవాళ్ళు సార్ వాళ్ళు కూడా. వాళ్ళు అప్పుడు ఒక మాట అనేది, అమ్మాయి ఎప్పటికైనా కూడా ఒక మంచి సింగర్ అవుతావు అని చెప్పేసి. ఆ ఓకే. టైంలో నాకు అర్థం కాలేదు. ఏ హ్మ్. అంటూనే ఉంటారు కదా, ఈ ఇంటర్ డిగ్రీ అయిపోగానే పెళ్లి చేసి పంపిస్తారు, ఇంకేముంటుంది అనుకున్నాను. ఓకే. నిజంగా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అంటే గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు మాకు 10th క్లాస్ గ్రూప్ ఉంటుంది కదా, హ్మ్. సార్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఈ టైంలో నేను పోస్ట్ చేసినా కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తారు సార్ వాళ్ళు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు అనమాట. హ్మ్. కాల్ చేసి మాట్లాడతారు. మస్తు హ్యాపీ అనిపిస్తుంది అన్న ఆ టైంలో. ఓకే. అంటే స్కూల్‌లో ఫస్ట్ నువ్వు ఏ సాంగ్ పాడినావో గుర్తుందా? అట్లా ఏముండదు. ఇక జెండా వందనం వచ్చిందంటే సీనియర్స్ ఉంటారు కదా, హ్మ్. వాళ్ళు రాసిచ్చేవాళ్ళు జెండా మీద. అప్పుడప్పుడే ఇట్లా రాసిచ్చేవాళ్ళు అనమాట. ఓకే. ఇక అట్లా పాడేదాన్ని జెండా పాటలు. ఆ జమానా ఎప్పుడన్నా 2009 ఓకే. ఏడ గుర్తుకుంటే. సో, ఏం చదువుకున్నావురా నువ్వసలు? డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ కంప్లీటా? డిగ్రీ కంప్లీట్ అయింది. రీసెంట్‌గా నేనిప్పుడు జానపదం మీద పీజీ చేస్తున్నాను. ఓకే. సురవరం ప్రతాప్ రెడ్డి యూనివర్సిటీ ఉంది కదా, సో అందులో అవును. మొన్న ఎగ్జామ్ రాస్తే సీట్ వచ్చిందనమాట. ఓకే. సో ఇప్పుడు దాంట్లో పీజీ చేస్తున్నానన్న. ఓకే. అంటే ఇప్పుడు సింగింగ్ అంటే స్కూల్‌లో మనం కాలేజీలలో పాడేది వేరు. సో, అంటే ఇక్కడ నీ టాలెంట్ ఎవరు గుర్తించి ఒక ఫస్ట్ పాట ఎవరు ఇయ్యడం జరిగింది? దానికి కూడా పెద్ద స్టోరీ ఉందన్న. హ్మ్. సో నాకు నిజంగా ఇప్పుడు క్లియర్‌గా చెప్పాలి అంటే, నాకు మొదటి అవకాశం అయితే మా పోచన్న అని, నరకుడ గ్రామం అనమాట తనది. ఓకే. పోచన్న. ఇక నా గురువు అంటే ఇక నేను ఆయన పేరే చెప్పాలి ఇక పక్కా. ఓకే. ఎందుకంటే నాకు స్టూడియోకి పరిచయం నాకు చేసి నన్ను తెలుసు మైక్ ఆయన. ముందు మైక్ ముందు నిలబెట్టిందంటే ఇక ఆయననే. హ్మ్. అది కూడా ఎలా వచ్చిందంటే, వాళ్ళ సిస్టర్ మా ఫ్రెండ్ అనమాట. ఓకే. సో అమ్మాయి ఒకరోజు పంపించిందనమాట, ఇట్లా అన్న మా ఫ్రెండ్ ఉంటుంది, ఒకసారి మీరు చూడండి, మీ ఛానల్లో ఏమైనా అవకాశం ఇవ్వండి అంటే పెట్టింది అమ్మాయి. ఇట్లా పాట పాడి పెట్టింది, నా వీడియో పెట్టింది అనమాట. హ్మ్. సో ఆ టైంలో ఇక ఆయన సెలెక్ట్ చేసుకొని, ఇక ఆయన ఇంకొకటి ఏంటంటే స్పెషల్ ఏంటంటే, ఆయన అత్తగారు ఊరు మా అమ్మ వాళ్ళ ఊరు అనమాట. మా ఓకే. నాన్నకు ముందు నుంచే ఫ్రెండ్, బట్ నేను పాడతాను తెలియదు. హ్మ్. సో అలా వాయిస్ బాగుంది అని చెప్పేసి ఇక నాకు మొదటి అవకాశం ఇచ్చిండన్న. 2022 March 8 ఓకే. నా ఫస్ట్‌ది. రికార్డింగ్ స్టూడియో, నా సింగింగ్ ఫీల్డ్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇక. ఓకే.